ఇసం కలపలేదన్నమాట. కన్న కూతురు బతుక్కంటే దారిన పోయేవాడి పానం ఎక్కువైపోయింది కదా నీకు. అంటే మీ అప్పులు తీర్చడానికి నేను సాని పనిచేసినా పర్లేదన్నమాట. మళ్ళీ ఎందుకే అనరాని మాటలని నన్ను ఏడిపిస్తావు? కుక్క చచ్చిపోవడం చూసి నాకు భయం వేసిందే. ఈ సంకల్పన కోరేయడానికి మనసు రాలేదు. రాదు, నీకు మనసు రాదు. నీకు పుట్టిన పాపానికి నేనిసం తాగాలి. భయపడకు, నేనేం తాగనులే. 600 నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను. ఇంకా చేసా అటుకురా. ఇక చాలు సుబ్బయ్య, ఇప్పటికే ఎక్కువైంది నీకు. నువ్వు రేపటి నుంచి రావని మా వాన్రు వాళ్ళ కొడుకు నిన్ను కావాలని రెచ్చగొడుతున్నారు. ఓ నీ తంతు చూస్తుంటే ఈరోజు ఎక్కువ తాగేసి ఇక్కడే టప్ప కట్టేసేలా ఉన్నావు. నోరు మీరా యాదవ తొత్తు కొడక. నేను నిన్న తాగాను, ఇలా తాగుతున్నాను, రేపు తాగుతాను. నీకు కావాలంటే చెప్పు, నీకు తాగిస్తాను. మన దగ్గర డబ్బులున్నాయిరా. డబ్బుల గురించి కదా నేను చెప్పేదింటే మందు సంగతి దేవుడు ఎరుగు. ఉన్న పలంగా ఇట్లించిటే ఇంటికి లగెత్తుతావు. ఏటో చెప్పు, చెప్పు, చెప్పా. ఈరోజు మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా. ఏంటి? అదే ఇవాళ మధ్యాహ్నం మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా. ఆడెవడో తెలుసా? మా ఇంటికి ఎవడో వచ్చాడని నీకెలా తెలుసు? నేనెవరంటారా? వంటిల్లు సుబ్బయ్య కొడుకు చిన్ని కృష్ణని. సుబ్బయ్య కొడుకువా? చిన్నప్పుడెప్పుడో పారిపోయాడు ఆడివా నువ్వు? అవునండి. నువ్వు పారిపోయావన్న బాధతో మీ అమ్మ ఏడవని రోజు లేదు. మీ నాన్న పెర్మనెంట్గా మా కొట్లోనే ఖాతా ఎట్టేశాడు. మీ చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు. సర్లే, ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అన్నీ సర్దుకుంటాయిలే. సర్దుకోవాలి, సర్దుకునేలా చేయడానికే వచ్చాను. చిన్నప్పుడు ఏదో గొడవ వల్ల ఇంటి నుంచి పారిపోయాను. నేను అలా పారిపోవడం నాకు మా ఇంటికి మంచిగా జరిగిందని మా అమ్మ నాన్న అనుకోవాలి. కాశీగారు, నేను చెప్పేంతవరకు మా ఇంట్లో ఎవరికి నా గురించి చెప్పొద్దు. ఎందుకు? ప్లీజ్ అండి, చెప్పొద్దు. ఏదో పెద్ద నాటకమే నడిపిద్దారని ప్లానింగ్ చేసుకొచ్చావన్నమాట. కిష్టుడు వేరెట్టుకున్నందుకు ఆయన బుద్ధులు అబ్బేశారా నీకు? కానీ కానీ వెళ్ళొస్తానండి. పూర్ణక్క గొంతులా ఉందే. పూర్ణక్క, ఓ పూర్ణక్క. ఎవరు లేరంటే ఏమే వాడెక్కడా?
చిన్ని 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 నీ జుట్టు పోయింది చిన్ని నా జడ కత్తిరించేశాడు. అయ్యో 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 ఏదవా ఇంటి మహాలక్ష్మి జడక తిరుగుతావా? ఏం రంగం వచ్చిందిరా నీకు? ఏదవా కొడకంటే ఎడకుండా నవ్వుతావేంట్రా? దరిద్రం మొక్కమడ ఇంకా నవ్వుతావేంట్రా? నిన్ను నీకిలా కాదు తిట్టాల్సిందే ఉండు. పారిపోతే వదిలేస్తాననుకున్నావా? రేయ్ ఆగరా చిన్ని, నిన్నే ఆగమంటుంటే పోరా పో, అట్నుంచి అట్టే పో. మళ్ళీ ఇంటికొస్తే చంపేస్తాను. ముట్టుకోవద్దు. మనెవ్వరికి అన్ను ముట్టుకునే అర్హత లేదు. నేనే తప్పు చేశానమ్మా. నేనే తప్పు చేశాను. ఇన్ని కండవే నే చేసిన తప్పు. అంతా మాయరా, అంతే లేదురా. మాయా 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 మనిషిని మింగే మాయా. చేసిన పాపం చెల్లదు కర్మే అనుభవించగా పోయేటప్పుడు నీతో పాటు